ఓకే మాస్టర్స్, ఈరోజు ఒక అద్భుతమైన మెడిటేషన్ చేద్దాం. ఒకళ్ళు ఎవరన్నా వీడియో ఓపెన్ చేసుకోండి చాలు. వీళ్ళు కుదిరితే ఒకళ్ళు చేసుకుని చాలు. ఓకే, అద్భుతమైన మెడిటేషన్ ఈరోజు చాలా హయ్యర్గా ఉంటుంది. ఈ ఎనర్జీ చాలా హాయిగా కూర్చోండి చోత, ప్రశాంతంగా రిలాక్స్గా హాయిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆహ్వానిస్తున్నాం మన మెడిటేషన్కి. మహోతార్ బాబాజీ గారిని, సదానంద యోగి మాస్టర్ గారిని, ఆది శంకరాచార్యుని, పరమశివ భగవానుని, త్రిమూర్తుల యొక్క చైతన్య శక్తి, త్రిమాతల యొక్క చైతన్య శక్తి, సప్త ఋషుల యొక్క చైతన్య శక్తి, సప్త మాతల యొక్క చైతన్య శక్తి, సీతామాత, యశోదర మాత, మదర్ ఐసిస్ మాత కూడా ఇన్వైట్ చేస్తూ, ఆయుధ మాస్టర్, రా మాస్టర్, శేషారాం మాస్టర్ని ఇన్వైట్ చేసి, హిమాలయాల్లో ఉన్న యోగులు, అవధూతలు, నాగసాధువులు కూడా ఇన్వైట్ చేస్తూ, ఉన్నత లోకాల్లో ఉన్న పిరమిడ్స్, క్రిస్టల్స్, క్రాప్ సర్కిల్స్, ఉన్నత లోకాల్లో ఉన్న గురువులందరినీ కూడా ఈరోజు మన ఈ యొక్క సామూహిక ధ్యానానికి ఇన్వైట్ చేస్తున్నాం. మరి వారందరూ వచ్చినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అనంత కోటి పాదాభివందనాలతో హాయిగా ధ్యానంలోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. మాస్టర్స్ చెప్పేది ఏంటంటే, తక్షణమే శాకాహార జగత్ కావాలి అని అడుగుతున్నారు. దానికి ఎవరైతే ఈ భూమి మీద ధ్యానం చేస్తూ శాకాహారం పాటిస్తున్నారో వాళ్ళదే బాధ్యత అని మాస్టర్ చెబుతున్నారు. మరి ఆ రకంగా జరగాలి అని అంటే శారీరక పరంగా దృఢంగా ఉండాలి, మనస్సు పరంగా దృఢంగా ఉండాలి, ఆత్మపరంగా ఎదగాలి. కాబట్టి మన చైతన్య శక్తిని ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మన చైతన్య శక్తి కోసం ఒక హయ్యర్ డైమెన్షన్కి మనం కనెక్ట్ అవుదాం మాస్టర్. ఎర్త్ నుంచి హయ్యర్ డైమెన్షన్కి మనం కనెక్ట్ అవుతున్నాం మాస్టర్స్. చాలా ఎర్త్ నుంచి పైకి చాలా వేగంగా వెళ్ళిపోతున్నాం. హయ్యర్ డైమెన్షన్కి, ఉన్నత లోకాలకి ప్రయాణం మనం ఒక మాస్టర్ శేషారాం మాస్టర్ ద్వారా వెళ్తున్నాం మాస్టర్స్. చాలా వేగంగా, ఎంతో వేగంగా ఈరోజు క్రాప్ సర్కిల్ వరల్డ్స్కి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. చాలా వేగంగా, ఎంతో వేగంగా వెళ్తున్నాం. క్రాప్ సర్కిల్ వరల్డ్ కాడ దగ్గరలో ఉన్నాం. క్రాప్ సర్కిల్ వరల్డ్ లోకి ఆహ్వానిస్తున్నారు మనల్ని. మనం అంతా అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. చాలా హైయెస్ట్ ఎనర్జీది ఎనర్జీ, ప్రొపీనియర్ ఎనర్జీ. ఈ ఎనర్జీని మన యొక్క సహస్రారం నుండి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రొపీనియర్ ఎనర్జీ మూలాధార చక్రానికి కనెక్ట్ చేస్తున్నారు మాస్టర్స్. మూలాధార చక్రములో ఉన్న ఎలాంటి బ్లాక్స్ మొత్తం కూడా ఈ ప్రొపీనియర్ ఎనర్జీ ద్వారా క్లీనింగ్ జరుగుతుంది మాస్టర్. గమనించండి.
ఈ ప్రొపీన్ ఎనర్జీ ద్వారా ఇక్కడ పెద్ద ప్రేగులు చిన్న ప్రేగుల్లో ఉన్నా కూడా ఎలాంటి బ్లాక్స్ అన్నిటి కూడా క్లీనింగ్ జరుగుతుంది మాస్టర్స్. ప్రొపీనియన్ ఎనర్జీ మూలాధార చక్రానికి కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు క్లీనింగ్ జరుగుతుంది మాస్టర్, గమనించండి. చాలా వండర్ఫుల్ గా ప్రొపీనియన్ ఎనర్జీ పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది మాస్టర్స్. చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు మూలాధార చక్రం మొత్తం అక్కడి నుంచి స్వాదిష్టాన చక్రానికి కనెక్ట్ అయింది మాస్టర్స్. ఈ ప్రొపీనియన్ ఎనర్జీ స్వాదిష్టాన చక్రం కూడల్లో ఉన్న బ్లాక్స్ అన్నిటిని కూడా పూర్తిగా ఈ ఎనర్జీ తోటి ప్రక్షాళన జరుగుతుంది. మరి ఇక్కడ ప్యాంక్రియాస్ మూత్రపిండాలు కూడా బ్లాక్స్ ఉన్నాయన్నీ కూడా ఈ ప్రొపీనియన్ ఎనర్జీ తోటి పూర్తిగా క్లీన్ జరుగుతుంది మాస్టర్స్. స్వాదిష్టాన చక్రం, ప్యాంక్రియాస్, కిడ్నీస్, హైయెస్ట్ ఎనర్జీ ప్రొపీనియన్ ఎనర్జీ. పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది మాస్టర్. ఇక్కడ ప్యాంక్రియాస్, కిడ్నీస్, ప్రొపీనియన్ ఎనర్జీ ఇక్కడి నుంచి మణిపూరకి కనెక్ట్ అయింది మాస్టర్స్. పైకి ఈ ప్రొపీన్ ఎనర్జీ మణిపూర కూడల్లో ఉన్న బ్లాక్స్ మొత్తం కూడా ప్రక్షాళన జరుగుతూ ఇక్కడే ఉన్న లివర్ కి కనెక్ట్ అయింది మాస్టర్స్. ప్రొపీన్ ఎనర్జీ మణిపూర చక్రతో ఉన్న చుట్టూ లివర్ లో ఎక్కడన్నా ఉన్నా కూడా పూర్తిగా ఈ ప్రొపీన్ ఎనర్జీతో పూర్తిగా క్లీనింగ్ జరుగుతుంది మాస్టర్స్, గమనించి.
చాలా హైయెస్ట్ ఎనర్జీ ఇది ప్రొపీనియన్ క్రాప్ సర్కిల్ వరల్డ్ ప్రొపీనియన్ ఎనర్జీ. ఇక్కడి నుంచి పైకి అనాథ కనెక్ట్ అవుతుంది మాస్టర్స్. పూర్తిగా అనాథ కూడల్లో ఉన్న బ్లాక్స్ అన్నిటిని కూడా ఈ ప్రొపీనియన్ ఎనర్జీ తోటి ప్రక్షాళన జరుగుతూ పక్కనే ఉన్న హార్ట్ కూడా కంప్లీట్ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది మాస్టర్స్. హైయెస్ట్ ఎనర్జీ ప్రొపీనియన్ అనాహత కోడల్లో ఉన్న అంతా కూడా హార్ట్ కూడా కంప్లీట్ గా ప్రిపేర్ ఎనర్జీ కనెక్ట్ అయి పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది మాస్టర్స్. అక్కడి నుంచి విశుద్ధకి పైకి కనెక్ట్ అయింది ఈ ప్రిపేరియన్ ఎనర్జీ. విశుద్ధలో ఉన్న పూర్తిగా అక్కడ ఉన్న బ్లాక్స్ మరి ఇంకా ఈ ప్రిపేరియన్ ఎనర్జీ మనం ఎవరైతే మనం బయట వ్యక్తులతోటి మన మాట ద్వారా పూర్తిగా ప్రేమతత్వం పెరుగుతుంది కంప్లీట్ గా. మనం మాట్లాడే మాటలు వాళ్ళలో ప్రేమని క్రియేట్ చేస్తుంది మాస్టర్స్. ప్రొపీనియన్ ఎనర్జీ విశుద్ధ పూర్తిగా మన మాట ఎదుటి వారి మాట్లాడేటప్పుడు వాళ్ళలో ప్రేమ పెరుగుద్ది. అంత హైయెస్ట్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది మాస్టర్ పూర్తిగా క్రాప్ సర్కిల్ వరల్డ్ ప్రొపీనియన్ ఎనర్జీ. అక్కడి నుంచి పైకి ఆజ్ఞ కూడల కాడికి కనెక్ట్ అయింది ఈ ప్రిపేరియన్ ఎనర్జీ క్రాప్ సర్కిల్ వరల్డ్ ప్రొపీనియన్ ఎనర్జీ. పూర్తిగా మన యొక్క దివ్య నేత్రం కాడ పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. మరి ఇక్కడ కంటికి సంబంధించింది, ముక్కుకు సంబంధించింది, చెవులకి సంబంధించింది, నోటి భాగాలన్నిటికి కూడా ఈ ప్రిపేరియన్ ఎనర్జీ పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది మాస్టర్స్ గమనించండి. హైయెస్ట్ ఎనర్జీ మాస్టర్స్.
మాస్టర్ అక్కడి నుంచి సహస్రారానికి కనెక్ట్ అయ్యి ఈ ప్రొపీనియన్ ఎనర్జీ పూర్తిగా బాడీ పార్ట్ అంతా కూడా కంప్లీట్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అంతా కూడా ప్రొపీనియన్ ఎనర్జీ తోటి పూర్తిగా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది మాస్టర్స్. మరి ఇంత అద్భుతమైన ప్రాసెస్ చేసిన క్రాప్ సర్కిల్ వరల్డ్ మాస్టర్స్ కి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అనంత కోటి పాదాభివందనాలు చెప్తూ ఆ వరల్డ్ నుంచి బయటికి వచ్చి ఎత్తుకొస్తున్న మాస్టర్ చాలా వేగంగా, ఎంతో వేగంగా ఎర్త్కి బయలుదేరాం. చాలా వేగంగా బయలుదేరాం మాస్టర్. ఎర్త్కి కనెక్ట్ అయ్యి మన శరీరాల్లోకి మనం ప్రవేశిస్తూ ఈ ప్రొపీనియన్ ఎనర్జీ పూర్తిగా మన శరీరంలో ఉన్న అన్ని శరీరాలకి కనెక్ట్ అవుతుంది మాస్టర్స్. పూర్తిగా హయ్యర్ ఎనర్జీ పూర్తిగా శరీరంలో అన్ని భాగాలకి కనెక్ట్. మరి ఇంత అద్భుతమైన ధ్యానానికి సహకరించిన ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులిద్దరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంత అద్భుతమైన మార్గాన్ని జీవించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అద్భుతమైన ఈ శరీరానికి, మనస్సుకి, ఆత్మకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మనలో ఉన్న పంచభూతాలకి, బయట ఉన్న పంచభూతాలకి, మన చుట్టూ ఉన్న పంచభూతాలకి, మన జన్మదీశం కాడించి ఇప్పుడు దాకా ఎదురైన గురువులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఆఖరి 10 సెకండ్లు మాస్టర్స్. 5 సెకండ్లు మీ స్థితిలో మీకు వచ్చి చిన్నగా చేతులు పెడితే అన్నప్పుడు మీరు అనుకున్నారు 5, 4, 3, 2, 1 0 చిన్నగా మీరు చూస్తూ సార్ క్రాఫ్ట్ సర్కిల్స్ మాస్టర్స్ ఏం పేరు చెప్పారు సార్? పిపీనియన్సా?
అందరూ వర్తమానంలోకి వచ్చేసారు మాస్టర్. చేతులు కూడా తీసి బయటకు వచ్చారు. చాలా హయ్యర్ ఎనర్జీ. ఓకే మాస్టర్స్, చేతులు కూడా తీసి కండప్పుల మీద ఆనించుకొని ప్రజెంట్ స్థితికి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వాళ్ళు ఒకరు మాట్లాడండి. ఎవరు ఒకరు. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం. సార్ చాలా బాగుంది సార్. అసలు ఇది రాత్రి జరిగింది అనమాట. ఇది రాత్రి గుజరాత్ సెక్షన్ లో జరిగింది. సార్ ఐస్ ఓపెన్ అవ్వట్లేదు సార్ అసలు. మాస్టర్స్ నేమ్స్ ఒక్కసారి చెప్పరా? మాస్టర్స్ నేమ్ కాదు అది, ఆ ప్లానెట్ లో ఉన్న ఎనర్జీ పేరు అది. అది బాగా స్పష్టంగా ఒకసారి చెప్పండి సార్. పిపీలియనా? ప్రిపీరియన్. పిపేరియన్. అది కనెక్ట్ కావాలి ముందు. అది కొద్దిగా అలవాటు ఉండాలి ఫస్ట్ మనకు. అంటే నేను ఒక 2 years వాళ్ళ బ్యాచ్ లో ఉండి అలవాటు పడాను కాబట్టి. పిపేరియన్ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి సార్. నేను తర్వాత పెడతాను. నేను అది ఇస్తాను, కావాలంటే ఆడియో ఇస్తాను మీకు. ఆయన చెప్పి పిలిచిన మా ఆడియో కూడా ఇస్తాను. ఈరోజు నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. అసలు Thank you so much, sir. మూలాధారంలో ఆర్గానిక్స్ ఉన్నాయని ఆ మాస్టర్ ఎట్లా చెప్పాడో నాకు అర్థం కాల. నేను రాత్రి స్టన్ అయిపోయి, పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు అక్కడ ఉన్నాయి. మణి ఇది స్వాదిష్టాన చక్రంలో ప్యాంక్రియాస్, కిడ్నీస్ ఉన్నాయంట అక్కడ. మణిపూర్ చక్రాల్లో లివర్ ఉందంట. విశుద్ధలో ఆ ఎనర్జీ మనం ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఇంకా ప్రేమ పెరిగిపోద్దంట. ఇవంతా 2 గంటలైనా మనం బయటికి రాలేము. నేను పొద్దున్న ఆ వంతునే కూర్చున్నా. అసలు కూర్చొని తర్వాత సార్తో మాట్లాడాను. ఏం సార్ చాలా అద్భుతంగా ఉంది రాత్రి అంటే, అసలు ఆయన గుర్తుండదు. ఎక్కడికి తీసుకెళ్ళింది ఆయన గుర్తుండదు. మనం చెబితేనే ఆయన గుర్తుండాలి. అంత జరిగిందా అన్నట్టు రాత్రి. నేను నైట్ అదంతా కూడా రాసేసుకున్నా కంప్లీట్ గా, అసలు ఎట్లా జరిగింది ఇది అంత. సరే, ఈ రోజు మనం చేతుది మాస్టర్ గ్రీన్ లైట్ కనబడింది మాస్టర్. గ్రీన్ వెలుతురు కనబడింది మాస్టర్. మొత్తం వస్తుంది హైయెస్ట్ ఎనర్జీ. ఇవాళ ఇంకొక రకం చేపిద్దాం అనుకున్నా. ఫస్ట్ మిమ్మల్ని అందరినీ ఇంకొక ప్రాసెస్ చేపియాలని చూశాను. ఇలా అటు జూమ్ ఇటు జూమ్ అని ఉరికెత్తాం. ఇంకొకటి మనలో ఉన్న బ్లాక్స్ తీసేయాలని ఒకటి ఉంది. ఇట్లానే తీసుకెళ్తాం. ముందు తల్లి గర్భంలో తీసుకెళ్తాం. అక్కడి నుంచి ఇంకో ప్లానెట్ కనెక్ట్ చేస్తాం. ఆ తల్లి గర్భంలో ఉన్న బ్లాక్స్ అన్ని రిమూవ్ చేసుకొని వచ్చేస్తాం. రేపు చేద్దామండి. అసలు కళ్ళు తెరవడానికి రాలేదు సార్ అసలు. ఎందుకు వస్తాయి అసలు నీకు అర్థం కాలేదే?
అమ్మా నాకే తెరిచినా కూడా వల్ల కాస్త క్లాస్ ఎందుకులే మేకుండా కూర్చుందా అనిపిస్తుంది. అసలు కళ్ళు తెరిచినా కూడా అసలు కెటో పోతుంది సార్ అసలు. సరే, కొద్దిగా సబ్జెక్ట్ చెప్పుకుందాం కాసేపు. సేతు మాస్టర్ది. సేతు అని పిలువబడే నేను కూడా జీవితం అనే మహాప్రయాణాన్ని సాగిస్తున్నాను. సేతు అనే పిలువబడే నేను, మాస్టర్ చెబుతున్నాను ఆయన, నేను కూడా మహాప్రయాణం కొనసాగిస్తాను. నాకు తెలిసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆయన తెలిసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జైన్ రాబర్ట్స్ అనే ఆవిడ మరి ఆమె భర్త రాబర్ట్ ఎఫ్ బర్స్ ద్వారా మీకు పంచడం ద్వారా నన్ను నేను ఔన్నత రచించుకుంటున్నాను. వాళ్ళకి చెప్పాడంటే ఇదంతా మిమ్మల్ని ఉద్ధరించటానికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీకు పంచటం లేదు. ఆయన ఏం చెబుతున్నాడంటే మిమ్మల్ని ఉద్ధరించటానికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను మీకు పంచటం లేదు. నా సరదా కోసం, నా చైతన్య పరిణామాన్ని విస్తరించడం కోసం చేస్తున్నాను. మన కోసం కాదట, ఆయన కోసం చేస్తున్నాడట. మీకు పాపాత్ములని, చెడ్డవాళ్ళని చెప్పేవాళ్ళను, మీ స్వభావాన్ని, మీకు గల భౌతిక పరిస్థితులను అగౌరవపరిచే వాళ్ళను, మీకు గల విశిష్టమైన వ్యక్తిత్వాన్ని కించపరిచే వాళ్ళను, మీ వాస్తవానికి మిమ్మల్ని దూరంగా ఉంచటానికి ప్రయత్నం చేసే వాళ్ళను మీరు విశ్వసించకండి. వీళ్ళందరినీ మీరు విశ్వసించకండి. దుఃఖాన్ని, బాధను, శిక్షను మీరు అనుభవించి తీరాల్సిందే. దానివల్ల మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారని బోధించే వాళ్ళను విస్మరించండి, ధైర్యంగా ఉండండి అని చెబుతాడు ఆయన. ఇంకా ఏం చెబుతా అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే అంతరంగ శాస్త్రము, అంతరశక్తి, అంతర్ప్రపంచం గురించి తెలియజేసేదే ఈ అంతరంగ శాస్త్రము. అంతర్ప్రపంచం నుండి ఉద్భవించేదే జ్ఞానం అంట, లోపల నుంచి వచ్చేదే జ్ఞానము. మీ అంతర్ప్రపంచం యొక్క నైజాన్ని, డైనమిక్స్ ని తెలుసుకొని దాని గల అపరిమిత శక్తిని ఉపయోగించి భౌతిక జీవితంలో వాస్తవం చెందటానికి ప్రస్తుతం జన్మ తీసుకున్నారు మీరు. మీ అంతర్ప్రపంచం నైజాన్ని డైనమిక్ గా తెలుసుకొని దాని గల అపరిమితమైన శక్తిని ఉపయోగించి, లోపల ఉన్న శక్తిని ఉపయోగించి భౌతిక జీవితం వాస్తవం చెందటానికి మీరు జన్మ తీసుకున్నారని చెబుతున్నాడు ఆయన. అంతరశక్తి ఎమోషన్ గా, ఆలోచనలు ఫీలింగ్ గా, నమ్మకాలుగా మార్చి భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందించి వాటిని జీవిత అనుభవాలుగా ఎదుర్కొని చైతన్య పరిణామం ప్లస్ జ్ఞానం సమపార్జన కోసమే మీరు ఈ భౌతిక ప్రపంచంలోకి జన్మ తీసుకోవటం జరిగింది. మీ చైతన్య పరిణామం కోసం, జ్ఞాన సమపార్జన కోసమే మీరు జన్మ తీసుకున్నారు. ఇక్కడ చైతన్య పరిణామం, జ్ఞానం పెరిగే కొలది మీ ఆత్మశక్తి పరిధి విస్తరిస్తూ ఉంటది. మీ యొక్క చైతన్య పరిణామం పెరిగే కొంది, జ్ఞాన విస్తరణ పెరిగే కొంది మీ లోపల ఉన్న ఆత్మశక్తి పరిధి లోపల బాగా విస్తరిస్తూ ఉంటది. అపారమైన ఆధ్యాత్మిక సంపదను, ప్రాపంచిక సంపదను సృష్టించి చైతన్య పరిణామం చెందడానికే ఇక్కడ జన్మ తీసుకున్నారు మీరు ఆధ్యాత్మిక సంపదను, ప్రాపంచిక సంపదను సృష్టించి చైతన్య పరిణామం చెందటానికే ఇక్కడ జన్మ తీసుకున్నారు. మీ గురించి మీకు ఎంత సంతృప్తికరంగా ఫీల్ అవుతున్నారనేదే చాలా ముఖ్యం. దీని గురించి మీరు ఎంత ఫీల్ అవుతున్నారనేదే ముఖ్యం. ఆధ్యాత్మికత అనేది జీవిత సహజ స్వభావం. ఆధ్యాత్మిక అనేది జీవిత సహజ స్వభావం. సహజ స్వభావానికి దూరంగా ఉన్నప్పుడే జీవితం దుర్భరంగా ఉంటుంది, దుఃఖం వెంబడిస్తుంది. దానికి ఉన్న సహజ స్వభావానికి మీరు దూరంగా ఉన్నప్పుడే ఏమొస్తుంది? దుఃఖము వెంబడిస్తుంది, దుర్భరంగా జీవిస్తూ దుఃఖం వెంబడిస్తుంది. ఎన్ని ఎక్కువ జీవిత అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటే అంత చైతన్య పరిణామం చెందుతున్నట్టు లెక్క. మీరు మీ జీవిత అనుభవాలు ఎదుర్కొంటుంటే అంత చైతన్యం పరిణామం చెందుతున్న లెక్క. మీరు జన్మ తీసుకోక మునిపే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆధ్యాత్మికంగా చైతన్య పరిణామం పరంగా మీ లక్ష్యాలు, సవాళ్లను మార్చుకొని కొత్త డిజైన్ ఎంచుకోగల స్వేచ్ఛ, స్వతంత్రతలను మీరు ప్రస్తుత ఈ వర్తమానంలో కలిగి ఉన్నారు. మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు అని చెబుతాను. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరైన రీతిలో
ఉపయోగించటం వలన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించటం వలన ఏమైంది? దుఃఖాన్ని, దౌర్భాగ్యాన్ని, దారిద్ర్యాన్ని మీ యొక్క జీవిత అనుభవాల్లో చోటు కల్పిస్తుంది. మీ వాస్తవాలు మీరే సృష్టించుకుంటున్నారు అని చెబుతాడు. ప్రాపంచిక జీవితంలో సాధించే విజయాలు జీవిత పురోగతికి ప్రామాణికతలు కావు. ప్రాపంచిక జీవితంలో సాధించే విజయాలు మీ జీవిత పురోగతికి ప్రామాణికతలు కావు. ఆధ్యాత్మిక పురోగతి మాత్రమే అసలైన పురోగతి ఎంచబడుతుంది. మనం ఎదగాలంటే ఆధ్యాత్మిక పురోగతి మాత్రమే అవుతుంది. ఈ ప్రపంచంలో మంచితనాన్ని, మానవత్వ విలువల పట్ల నమ్మకాన్ని, జంతు జాతి పట్ల అనురక్తి, భూతదయ, సర్వశక్తి సామర్థ్యాలు తనలోనే ఉన్నాయని భావనను, జీవితం పట్ల ప్రేమ కలిగి ఉన్నారంటే మీ మానసిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి సరైన రీతిలో పొందుతుందని పరిశీలించుకోండి. అలా కాకుండా ప్రపంచంలో దుఃఖాన్ని, చెడుని, దైన్యాన్ని, అరాచకాన్ని మాత్రమే చూడటం, జీవితాన్ని దుర్భరమయంగా భావించటం, అర్ధరహితమైన పనులు చేస్తున్నానని భావించటం, సంపద ఉంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవరోధమని భావించటం, అనారోగ్యం గురించి తలుచు ఆలోచించడం లాంటివి మీకు ఎదురవుతున్నాయంటే, ఇవన్నీ మీకు ఎదురవుతున్నాయంటే మీ నమ్మక వ్యవస్థ, మీ యొక్క నమ్మక వ్యవస్థ, ఆలోచన విధానంలో లోపం ఉన్నట్లు లెక్కించుకోండి. మీ ఆలోచన విధానంలో లోపం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఎదురవుతున్నాయి. మీరు మానసిక రుగ్మతలతో, ఆధ్యాత్మిక లేమితో సతమతం అవుతున్నారని లెక్కించుకోండి. మీకు ఆధ్యాత్మిక లేమితోటి సతమవుతున్నారని లెక్కించుకోండి అని సేతు మాస్టరు, ఇది మీకోసం కాదు, నా కోసం, నా పరిణామం కోసం నేను చెప్పుకుంటున్నానే కానీ మీకోసం కాదు. ఇది అసలు సిస్టము. మీరు వచ్చారు, మీరు ఎన్నుకున్నారు, మీ చైతన్య పరిణామం కోసం వచ్చారు. అనంతమైన జ్ఞానం ఉంది, అదంతా తెలుసుకోవాలి, అదే మీకు ఉపయోగపడేది అని చెబుతున్నారు. మళ్ళా ఏం చెప్పంటే నాగరికతలు అంటే ఏంటి? నాగరికతలు అంటే విశ్వంలో కోటాను కోట్లు లోకాలు ఉన్నాయి. విశ్వంలో కోటాను కోట్లు లోకాలు ఉన్నాయి. ప్రార్థన ద్వారా, భక్తి కలిగి ఉండటం ద్వారా, ఉపవాసాలు, భజన లాంటి ద్వారా డైమెన్షన్ గురించి, ఇతర లోకాల గురించి, ఆత్మ యొక్క మల్టీ డైమెన్షన్ స్వరూపం గురించి ఏమాత్రం తెలిసే అవకాశం లేదు. ఇవన్నీ చేస్తే ఏంటయ్యి? ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా, భజనల ద్వారా డైమెన్షన్ గురించి పైనుంచి ఆ రకంగా ఉంటే మీకు ఏమీ తెలిసే అవకాశం లేదు. ఇతర లోకాల నుండి మీకు జ్ఞానం అందే అవకాశం లేదు అసలు. ఆ రకంగా ఉంటే మీకు ఇతర లోకాల నుంచి జ్ఞానం అందే అవకాశం. మీరు తప్ప మీ వలె వేరే వారు ఉండలేరు. మీరు తప్ప వేరే వారు ఉండలేరు. జీవశక్తి పరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, చైతన్య శక్తి పరిణామ పరంగా కానీ మీ యొక్క విశిష్టతను చూడండి. ఇక్కడ మీ యొక్క విశిష్టతను మరొకరెవ్వరూ ఈ విశ్వంలో పొందలేరు, ఇంకెవరూ పొందలేరు. భూమి మీద అనేక వివిధ శక్తి స్థాయిలు కలిగి ఉన్నాయి. భూమి మీద వివిధ మల్టీ డైమెన్షన్లు గల లోకాలు నడుస్తున్నాయి భూమి మీద అని. హయ్యర్ ఫ్రీక్వెన్సీ గల లోకాలు, ఆ లోకాలు మీ చర్మచక్షువులకు కనిపించవు. ఆ లోకాలు మీ చర్మచక్షువులకి కనిపించవు. ఈ విశ్వంలో శూన్య ప్రదేశం అనేది ఎక్కడా ఉండదు. విశ్వమంతా చైతన్య శక్తి చేత ఆవరించబడి ఉందని గాలిలోనే ఉండదంతా. జీవితంలో సర్వకాల పరిస్థితుల్లోనూ వినయం కలిగి ఉండండి. మీ జీవిత సర్వకాల పరిస్థితులు వినయం కలిగి ఉండి, మీ నిపుణతలు, మీ కార్యదక్షలు, మీ తెలివితేటలు, మీ ప్రావీణ్యతలు ఇంకా అనంతంగా అభివృద్ధి చెందాల్సి ఉన్నవి. ఏంటి? మీ యొక్క నిపుణతలు, మీ కార్యదక్షలు, మీ తెలివితేటలు ఇంకా అభివృద్ధి చెందాలి. మీరు నేర్చింది చాలా స్వల్పం, మరి ఇంకా నేర్చుకోవాల్సింది మహా అనంతం. మరి
వినయం తప్పనిసరి. ఇక్కడ వినయం తప్పనిసరి. వినయం అంటే జీవితాన్ని హీనపరచుకోకుండా, మీ జీవితాన్ని హీనపరచుకోకుండా, మీ ఆత్మశక్తిని, మీ అంతర్ ప్రపంచాన్ని గురించి చైతన్య పరిణామం చెందటం, ఇతరులను కూడా అదే రీతిలో గౌరవించి వాళ్ళు కూడా ఈ విశ్వంలో చైతన్య పరిణామం చెందుతున్నారని గుర్తించటం. ఈ విశ్వంలో సకల ప్రాణికోటి కూడా చైతన్య శక్తి పరిణామం చెందుతున్నాయని గుర్తించటం, ఇతర ప్రాణికోట్ల పట్ల అనురక్తి కలిగి ఉండటం. వినయం అంటే అదే. ఈ రకంగా ఉంటే వినయం అంటే అదే. ఇతరులను చూసి భయపడటం, వాళ్ళతో పోల్చుకొని మిమ్మల్ని హీనపరచుకోవటం, ఇతరులను చూచి భయపడటం, వాళ్ళతో పోల్చుకొని మిమ్మల్ని హీనపరచుకోవటం జీవితం సార్థకత, జీవితపు విలువలను గుర్తించలేకపోవటం, జీవిత సవాళ్ళ ముందర దైనంగా బ్రతుకు లేర్చలాంటివి వినయం అనిపించుకోవు. ఎవరినో చూసి భయపడి వాళ్ళను పోల్చుకొని మిమ్మల్ని హీనపరచుకోవడం, వాళ్ళని పోల్చుకొని మనల్ని హీనపరచుకోవటం, ఇదంతా కూడా వినయం అనిపించుకోవు. మీ అంతరంగంలో గల అహములోని వినయం ప్రవేశించినప్పుడు, అహములోకి వినయం ప్రవేశించినప్పుడు ఈ విశ్వం నుండి దూరంగా ఒంటరిగా లేను అనే మీ భౌతిక ప్రపంచంలో రాజకీయాలు, సామాజిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు ఎలా వంటివైనా ఉండని గాక వాటిని క్షణమే పట్టించుకోవటం మానేసి, ఇవన్నీ ఏంటి? ఈ భౌతిక ప్రపంచంలో రాజకీయాలు, సామాజిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితి ఎలాంటివైనా ఉండని కాక వాటిని క్షణమే పట్టించుకోకుండా మానేసి ఆత్మ పురోభివృద్ధి వైపు, ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ వైపు మీ యొక్క శక్తియుక్తులు కేంద్రీకరించండి. భావ్య భౌతిక పరిస్థితులు వాటంతట అవే మీ సంకల్పాలకు అనుగుణంగా మార్పును పొందుతాయి. ఇతరులలో ఏ గుణాలనైతే మీరు మెచ్చుకుంటారో, ఆరంభిస్తారో ఆ గుణాలన్నీ మీ అంతర్ప్రపంచంలో ప్రతిబింబిస్తాయి. అవే గుణాలను మీ అంతర్ప్రపంచ అభివృద్ధి చేసుకుంటుంది. మీరు దేనిని అభినందిస్తున్నారో దానిని ఆకర్షిస్తారు. మీరు దేనిని అభినందిస్తున్నారో దాన్ని ఆకర్షిస్తారు. స్థూలంగా చెప్పాలంటే మీరు దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తారో అదే మీరు అవుతారు. మీరు దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తారో అదే అవుతారు. అలాంటి సంఘర్షణలనే మీరు ఆకర్షిస్తున్నారు. ఇతరులు సాధించే విజయాల పట్ల అసూయ చెందకుండా, అసూయ అనేది మీ అంతర్శక్తి ప్రవాహానికి ఆటంకాలు కలిగజేస్తుంది. అసూయ మీ లోపల ఆటంకాలు కలిగజేస్తుంది. అసూయ అనేది జీవిత పురోభివృద్ధికి ప్రబల శత్రువు. అది మిమ్మల్ని నిరాశ, నిస్పృహలోకి నెట్టేస్తుంది. ఎవరి విజయాలు వారి, ఎవరి ఎమోషన్స్ వారికి. ఇది ఏంటి? నాగరికతలు ఇట్లున్నాయి ఈ భూమి మీద, ఇట్లుందని ఆయన చెబుతాడు. తర్వాత ట్రూత్, మూల చైతన్యంలో భాగమే మీరు. మీరంతా మూల చైతన్యంలో భాగం. మీరు మూల చైతన్యమై ఉన్నారు. మీరంతా మూల చైతన్యమై ఉన్నారు. మూల చైతన్యమే దైవ స్వరూపం. మీరే దైవ స్వరూపాలు. ఈ వర్తమానంలో ఉన్న దైవ స్వరూపాలు మీరే. మీ చైతన్య శక్తి, మనోశక్తి, ఆధ్యాత్మిక శక్తి మీ దేహ ఆకృతి పైన గాని, దేహం పైన గాని, మీ వయసు పైన గాని ఆధారపడి లేదు. ఇదంతా కూడా మీ దేహం పైన గాని, మీ ఆకృతి పైన గాని, మీ వయసు పైన గాని ఇది ఆధారపడి లేదు అని ట్రూత్ గురించి చెబుతున్నారు. ఇది ఈ రోజు వరకు తెలుసుకున్నాం. నెక్స్ట్ రేపు తెలుసుకున్నాం. అంటే ఒక్కొక్కటి చిన్నగా ఇది ఎస్సా కాదా, నాగరికతలు ఇట్లున్నాయి, మరి మనం ఈ పూజలు ఇట్లాంటివి ఉన్నాయి అంటే అసలు ఏమీ మనకు దానివల్ల అసలు ఏమి కనుక్కోలేము. మరి అహం అడ్డం వస్తుంది. వినయం ఎట్లా ఉండాలి, ఇతరులతోటి ఏదన్నా అసూయగా ఉండుంటే ఇట్లాంటివన్నీ కనుక ఉంటే మన జీవితాన్నే మనము ఆటంకపరుచుకుంటున్నారు. మీ నాగరికతలు ఇట్లున్నాయి ఈ భూమి మీద, మీరు మార్చుకోండి అని మాస్టర్ చెబుతూ
ట్రూత్ అంటే ఆ జ్ఞానం అనేది మీ ఆకృతి పైన కానీ దేహం పైన కానీ మీ వయసు పైన కానీ ఆధారపడి లేదంట. ఏమండి నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు జ్ఞానానికి ఎందుకండి, ఇంత జ్ఞానం అవసరమా అంటారు కదా. కానీ ఇక్కడ ఏం చెబుతాడు మాస్టర్ పైనుంచి, వీటి మీద ఆధారపడి లేదు. అంత స్వచ్ఛంగా చెబుతారు. ఇప్పుడు ఇదంతా ఏం చెబుతారంటే, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు మనకు, ఫస్ట్ ప్రార్థనల ద్వారా భక్తి కలిగి ఉండటం, ఉపవాసాలు, భజన లాంటి వాటి ద్వారా డైమెన్షన్ గురించి, ఇతర లోకాల గురించి ఏమాత్రం మీకు తెలిసే అవకాశం లేదు. ఇది చెప్పారు కదా, ఇది చేతిలో ఏం చెబుతారు, ఇది ఎస్సా కాదని అడుగుతారు వాళ్ళు. ఎంతమంది చేతులు ఎత్తుతారో ఎత్తమంటారు బాలకృష్ణ గారు. ఎత్తేసిన తర్వాత వాళ్ళు కరెక్ట్ అంటే ఇది ఎందుకు కరెక్ట్ అయింది అంట అడిగిన. ఇది ఎందుకు కరెక్ట్ అయిట అంటే అందరూ ఇది కరెక్ట్ అయిన దాకా వాళ్ళు ఈ చిన్న పుస్తకం 3 రోజులు చదువుతారు వాళ్ళు. అంటే అందరిని ఒప్పిస్తారు, ఇది కరెక్టా కాదా, ఇది మీరు నమ్ముతున్నారా లేదా. ఆయన ఏం చెప్పాడు, మీకోసం నేను చూడట్లేదు, నా కోసం నేను చెప్పుకుంటున్నా అంటున్నాడు. కాబట్టి చాలా హైయెస్ట్ దీంట్లో అన్ని ఉంటాయి, కొద్ది కొద్ది మొక్కలతోనే చాలా ఉన్నాయి దీంట్లో. రేపు కూడా కొంత చెప్పుకుంటా పోదాం. ఈరోజు కొద్దిగా అటు ఇటు పడాం మనం, జూములు ఇటని అటని, అది మార్చి ఇది మార్చి. సరే, ఈ పాయింట్ ఒకసారి చెప్పరా. జ్ఞానం అనేది మీ వయసు మీద కానీ శరీరం మీద కానీ నేను చెప్పేదండి, జ్ఞానం అనేది ఆధ్యాత్మిక శక్తి మీ దేహ ఆకృతి పైన కానీ, ఈ ఆధ్యాత్మిక శక్తి దేహ ఆకృతి పైన కానీ, దేహం పైన కానీ, మీ వయసు పైన కానీ, ఈ ఆకృతి పైన కానీ, ఈ దేహం పైన కానీ, ఈ వయస్సు పైన కానీ ఆధారపడి లేదు అంటున్నాడు. అది మనం అనుకుంటాం కదా, సార్ ఇంత వయసు ఉందా, ఇంత అవసరమా, లేకపోతే చిన్న పిల్లలకు అవసరమా, పెద్దోళ్ళకి అవసరం, ఇవన్నీ చేస్తుంటది కదా సమాజం. కాబట్టి అది దేనికి ఆధారపడి లేదు, అది ఒక విశేషమైంది. నీ అంతర్ప్రపంచం ఒక పెద్ద ఇది అంటే. ఇంకోటి కూడా చూస్తున్నారు, ఇక్కడ ఏం చూస్తున్నారు, మనం ఏం చేస్తాం, ఎదుటోళ్ళని పోల్చుకుంటాం, ఇతరులను చూసి భయపడతాం, వాళ్ళతో పోల్చుకొని మిమ్మల్ని హీనపరచుకోవద్దు. ఇలా సమాజం అంతా ఏముంది, వాళ్ళు కారు కొన్నారు, నేను కారు కొనలేదు, వాళ్ళు నన్ను తిడుతున్నారు అని నిన్ను నువ్వు హీనపరచుకుంటున్నావు, వాళ్ళని ఇమిటేషన్ చేసుకుంటున్నావు. అట్లా చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు హీనపరచుకోవద్దు అంటున్నాడు. అది అంటే ఒకరితో పోల్చుకోవటం వల్ల మనం మనల్ని ఇది చేసుకుంటున్నాం అంతే కదా. ఇప్పుడు ఎవరో నువ్వు ఫంక్షన్ పోయావు, ఆ ఫంక్షన్ లో బాగా మంచి శారీ కట్టుకొని వచ్చింది, దాదాపు ఒంటి నిండా దిగేసుకొని వచ్చింది. ఎమ్మడే నువ్వు నీ లోపల నీ మనసు గందరగోళం చేస్తుంది, నేను ఈ రకంగా ఎందుకు జన్మ తీసుకున్నాను, నేను ఇలాంటి భర్తను ఎందుకున్నాను, ఇవన్నీ లోపల ఎందుకు కలుగుతున్నాయి. నీ లోపల అలాంటి జ్ఞానం లేదు, దాన్ని నువ్వు అసలు ఎందుకు పోల్చుకుంటున్నావు. ఇప్పుడు ఆమె వచ్చింది, ఆ ఒంటి నిండా బంగారం వేసుకొని వచ్చింది, అది బంగారం అని నువ్వు ఎట్లా నమ్ముతున్నావు అసలు. ఈరోజు గోల్డ్ షాపులో కూడా వాళ్ళు కూడా రోడ్డు గోల్డ్ తీసుకొచ్చి గోల్డ్ షాప్ వాళ్ళు మొత్తం పెట్టుకొని వస్తే వాళ్ళేమో నీ మనసులో ఏమంటే అప్పుడు వాళ్ళ కరెక్ట్. సామాన్యులు రోడ్డు గోల్డ్ కనుక వేసుకొని వచ్చారు అనుకో, వీళ్ళు రోడ్డు గోల్డ్ వేశారు. చూడు, నీ మనోశక్తి, నీ మనస్సు ఇంత రకంగా ఆలోచిస్తుంది. అది కాబట్టి ఇతరులని నువ్వు ఇది చేసుకోవటం వల్ల పోల్చుకొని నిన్ను నువ్వు హీనపరచుకోకూడదు. నిన్ను నువ్వు ఇది చేసుకున్నట్టే కదా, నువ్వు అనంతమైన శక్తివి, చాలా విశేషమైనది. ఇన్ని సంవత్సరాలు తర్వాత కూడా ఆయన నేను భూమి మీద నా కోసం చూడండి ఇక్కడ ఏం చెబుతాడు, ఆయన చైతన్యం కోసం ఆయన చెప్పుకుంటున్నాడు అంటే ఇది. అప్పుడు మనమేమి లెక్కేయాలి ఇక్కడ. అది సూపర్ సార్. ఇప్పుడు నిన్న కూడా మనం చెప్పాం, సేతు జీవిత వికాసం ఆయన ఇచ్చిందే.
ఏమిచ్చాడు? స్వాధ్యాయం, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఆచార సాంగత్యం, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక ప్రచారం. ఈ 6 మనం ముందు రాసుకోవాలి ఫస్ట్. ఈ 6 పాయింట్లు ఫస్ట్ ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం పిరమిడ్ సొసైటీలో దొరికితే, ఆచార సాంగత్యం స్పిరిచువల్ టాబ్లెట్లో దొరికింది మనకు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే అన్ని రకాల జ్ఞానం నీ లోపలికి. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు అడిగితే శ్రీకృష్ణుడు చెప్పిందంతా విని, అప్పుడు అర్జునుడు ఏమన్నాడు, శ్రీకృష్ణుడు ఏమన్నాడు అర్జునుడిని, అర్జున ఒక యోగి భవ, అర్జున యోగి భవ కా అంటే ఒక యోగి కా అర్జున అన్నాడు. అంటే ధ్యానం చెయ్యవయ్యా తెలుస్తుంది అని. అది యోగి కావంటే ధ్యానం చేయటమే. ఎన్ని మెలికలు ఉన్నాయి చూడండి. ఇదంతా ఎట్లా వస్తుంది అంటే, శ్వాస మీద ధ్యాస అనే గృహప్రవేశం నువ్వు కనుక తలుపు తీస్తే లోపల చాలా ఉన్నాయి. మన ఆంజనేయ స్వామి చెప్పింది కూడా ఇదే. డమ్మీలు, శరీరం ఒక డమ్మీ, మనసు ఒక డమ్మీ, బుద్ధి ఒక డమ్మీ, ఆత్మ 4 విభాగాలు ఉన్నవి. ఎక్కడికెక్కడికి నువ్వు మార్చుకుంటా వెళ్ళిపోతేనే అన్నాడు ఆయన. ఆయన కూడా చెప్పాడు, సేతు చెబుతున్నట్టే ఆంజనేయ స్వామి కూడా మొన్న విన్నాం మనం. కాబట్టి ఉన్న పరిస్థితి అంటే ఎందుకు మనం మారటం లేదు అని అంటే, మన చుట్టూ ఉన్న ఆ యొక్క థాట్ పవర్, ఆ ఆలోచనలన్నీ మన మీద వచ్చి పడుతూ ఎప్పటికప్పటికి మనం ఒక యోగ మాయలో పడిపోతూ ఉంటాం. అది సార్. అవును సార్. అది ఎప్పటికప్పుడు ఎంత చెక్ చేసుకున్నా సరే మళ్ళీ వెళ్ళి పడిపోతూనే ఉంటాం అందుకని సార్లు. ఏంటంటే ప్రతి నిత్యం ధ్యానము, ప్రతి నిత్యము స్వాధ్యాయము, ప్రతి నిత్యము తెలిసిన సత్యాన్ని చోటు. ఇప్పుడు రాత్రి నేను తెలుసుకున్నాను, నా దగ్గర నేను పుంజుకోలేదే, నేను పనిచేశా. నేను దాచిపెట్టుకోవచ్చు కదా, రాత్రే కదా ఇంది 12, 11 అప్పుడు చేసి మళ్ళీ ఆచరణ చేశా. మళ్ళా నేను ప్రాక్టికల్ చేశా. ఎందుకంటే ఇది నేను ఒక సంవత్సరం క్రితము జూములో, మీరు అప్పుడు రాలేదు, ఫస్ట్ ఏది మీ సింధుర్తి సునీత వాళ్ళు వచ్చిన టైంలో వాళ్ళు టెలిగ్రామ్ యాప్లో కొన్నాళ్ళు ఈ ఇప్పుడు మీరు ఎట్లయితే చెబుతున్నారు ఇందుమతి మేడం అట్లా పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకున్న తర్వాత నేను ఒక రోజు సడన్ గా పోయితే షుగర్ సబ్జెక్టు చెప్పమన్నారు, పోయా. నేను అంతా చెప్పిన తర్వాత అసలు మీరెందుకు మా వర్క్షాప్ రాలేదని అడిగారు వాళ్ళందరూ. జూమ్ లో అసలు మీరెవరో రాలేదు, ఇంత అద్భుతంగా చెబుతున్నారు కదా జ్ఞానాన్ని, మీరు రాపోవటం కారణం ఏంది అని అడిగారు ఆ రోజు వాళ్ళందరూ. నాకేం తెలుసు, నాకు తెలియదు కదా, పిలిస్తే వస్తాను లేకపోతే లేదు కదా. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే లిటరేచర్ డిపార్ట్మెంట్ పెట్టుకున్న తర్వాత మాకు కొంత చైతన్య శక్తి కావాలి, కొంత రిలీజ్ కావాలి కాబట్టి ప్రతిరోజు ఒక 1 అవర్ మెడిటేషన్ పెట్టారు టెలిగ్రామ్ లో. దాదాపు ఒక నెల రోజు 2 నెలలు చేసాం అది. ఆ టయానికి పోయే వాళ్ళం, గంట చెప్పిన తర్వాత ఇట్లానే చేపిస్తూ ఉంటా. నా దగ్గర ఉన్న రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా, ఏది మా చేత చేయించిన ఆడియో రికార్డ్స్ ఉన్నాయి అన్ని. హెచ్ఆర్ మాస్టర్ ఎక్కడికి తీసుకెళ్ళాడు ఏంటనేది మాది టెలిగ్రామ్ దాంట్లో ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర అన్ని. సరే అవన్నీ వాళ్ళకి పెట్టా. అవి కాకుండా లైట్ వర్కర్స్ లో చేసిన 100 ప్లానెట్లు తీసుకెళ్ళింది ఆ ప్లేలిస్టు, దీన్ని పెట్టుకొని మీరు చేసుకోండి అని అంటే వాళ్ళు ఏం చేశారు 2 రోజులు అయిన తర్వాత, అవన్నీ కాదండి మీరే చేయించాలి అన్నారు. ఏంటి డిఫరెన్స్, అది పెట్టుకొని చేసుకోవచ్చు కాదండి, ఏదో డిఫరెన్స్ ఉంది మీరే చేయించండి అన్నారు. సరే నేను అవన్నీ కూడా ఒక బుక్లెట్ మీద రాసుకొని చేపిస్తూ, ఒకరోజు అప్పుడు జరుగుతుంది ఇంకా మాకు, ఒకరోజు నైట్ సెషన్ లో శశారాం మాస్టర్ని అడిగాం, ఏం సార్ ఇట్లా చేయించమంటారా అంటే గో హెడ్ అన్నాడు, అంతే, వెళ్ళిపో నీకు ఎందుకు అన్నాడు, చేయించన్నాడు. అంటే వాళ్ళు మరి మనకు తెలియదు కానీ మనం ఏ డిజైన్ ప్రకారం వచ్చాము, ఎందుకు చేస్తే అంత కనెక్ట్ ఉంది అనేది అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనకు తెలియదు కదా, రాత్రి నేను ఇస్తాను మూలాధార చక్రంలో పెద్ద ప్రేగులేంది, చిన్న ప్రేగులేంది, స్వాదిష్టానంలో ప్యాంక్రియాస్ ఏంటి, కిడ్నీలు అక్కడ ఉన్నాయి. హయ్యర్ డైమెన్షన్స్ మాస్టర్ చదువుతున్నాడు అంటే వాళ్ళకి ఎంత ఇది ఉంటది. కాబట్టి ఎన్నో రకాలమైన జ్ఞానము, ఎన్నో రకాలైన ఇది ఈ భూమి మీద బోర్డు అంత ఉంది.
కాబట్టి ప్రతిరోజు ఇప్పుడున్న దానికి బోర్డంతా ఏది ఈ చీకటి శక్తులు అంటే ఇప్పుడుంది డస్ట్ ఎక్కడ ఉందనుకో అదంతా చీకటి శక్తి ఉంటాయి. నెగిటివ్నే లోపలంతా పొల్యూషన్ అదంతా. మాటే మెయిన్ పొల్యూషన్, డిస్టర్బెన్స్ జరుగుతుందంట. హయ్యర్ డైమెన్షన్ లో కూడా ఇప్పుడు కూడా అల్లాడిపోతున్నారంట. ఈ మనం మాట్లాడే తరంగాలు పైన అల్లాడిపోతున్నారంట. దానికోసమే ఎన్నో ఆయుధాలుగా మనల్ని మార్చడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. మనమన్నా నిద్రపోతున్నాం, వాళ్ళు అసలు నిద్రపోకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఇంతవరకు ఈ భూమి మీద ఒక పత్రిసారి వచ్చి ఇంతమందిని తయారు చేసి ఇన్ని జూములు తయారు చేసి ఇన్ని జరుగుతూ ఉంటేనే ఈ భూభాగం ఇట్లుంది. అదే ఈ భూభాగం మీద గనక ఇంత జ్ఞానశక్తి ఇన్ని పిరమిడ్లు గనక లేకపోతే చూడండి భారతదేశం ఎటుపోయేది అసలు. అవును సార్. కాబట్టి ఇంత మార్పులు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ మాస్టర్స్. కరెంట్ పోయిందా సార్ మీకు? నాకు పోయింది, వస్తుంది జస్ట్ ఒక 2 నిమిషాలు. అంటే దీనికి మళ్ళా వైఫైకి వేరేది పెట్టాము, ఎమ్మడే నెట్ పడిపోకుండా. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ దేవి మేడం. థ్యాంక్ యూ మేడం.